ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్టిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. అపోస్తుల కార్యములు 8:13. విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుందని మనం మనసులో పెట్టుకోవాలి. అయితే రక్షణ చేకూర్చని విశ్వాసం కూడా ఉన్నదని మర్చిపోకూడదు. చారిత్రకంగా అనేక విషయాల్లో మానసిక ఒప్పుదల కలిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును గురించి అనేక విషయాలు నమ్ముతూ ఉండవచ్చు, అయినా రక్షణ పొందకుండానే ఉండిపోతాడు. సమరయులు ఫిలిప్పు బోధ విని అతడు ప్రకటించిన రక్షకుడిపై నమ్మకం పెట్టారు. సీమోను కూడా ఫిలిప్పు చెప్పిన అనేక విషయాలు విని విశ్వసించి బాప్టిసం పొందటానికి ముందుకు వచ్చాడు. ఫిలిప్ అతడికి బాప్టిసం ఇచ్చాడు. సీమోను బాప్టిసం పొందినంత మాత్రాన అతడు దేవుని మూలంగా తిరిగి జన్మించాడని భావించడానికి వీల్లేదు. ఈరోజు కూడా అసంఖ్యాకులు బాప్టిసము, రక్షణ ఒక్కటే అని భావిస్తూ ఉండడం విచారకరం. సీమోను అందరిలాగే పైకి కనిపించాడు, కానీ అతడిలో నిజమైన విశ్వాసం లేదు. దేవుని పట్ల పశ్చాత్తాపం మచ్చుకైనా కనిపించదు. ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎంతోమంది బాప్టిజం పొందారు, కానీ దేవుని ఎదుట తమ పాపాలను ఒప్పుకొని పరిష్కరించుకున్నవారు కారు. వారు ఆయనకు ఎన్నడూ బద్ధులు కాలేరు. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. నేను బాప్టిజం పొందాను, సంఘంలో చేరాను, లేదా అప్పుడప్పుడు ప్రభు బల్లలో కూడా పాల్గొంటున్నాను అని నీవు సంతృప్తి పడిపోయి ఉంటే నిజాయితీగా నీ స్థితి ప్రభు ఎదుట సరిచేసుకో. పాపిగా నేను పశ్చాత్తాపపడి విశ్వాసంతో ప్రభు వైపు మళ్ళానా? యేసుక్రీస్తును నా రక్షకుడిగా అంగీకరించానా? ఆయన నా జీవితానికి ప్రభువేనా అని నిన్ను నీవు ప్రశ్నించుకో. ఒకవేళ ఈ విషయాలు నిజం కాని పక్షంలో నీ జవాబు అవును అని గట్టిగా చెప్పలేకపోతే నీ బాప్టిసం పొందినా, బహిరంగంగా దేవుని పిల్లలతో చేరినా ఇవేవీ నిన్ను క్రైస్తవునిగా చేయలేవు. నీవింకా రక్షణ పొందలేదు, తిరిగి జన్మించలేదు.